నీకు ఎవడైనా ఫ్రీ అడ్వైస్ ఇస్తున్నాడు అనుకో, ఫ్రీ టిప్ ఇస్తున్నాడు అనుకో, నిజంగా అది అంత మంచి అంత రిటర్న్స్ ఇవ్వగలుగుతుందంటే నీకు ఎందుకు ఇస్తాడు? ఇన్సూరెన్స్ కూడా వాళ్ళు ఒక ఇన్వెస్ట్మెంట్ లా చూస్తున్నారు. దాన్ని ఎలా చెప్పండి? యా, దిస్ ఇస్ మై కామన్ ఫ్రేజ్. పారాషూట్ కొంటున్నప్పుడు దాని రీసేల్ వాల్యూ ఎంత ఉంది అని అడుగుడు. వీ హావ్ టు స్టార్ట్ బై ఆస్కింగ్ అసలు ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? అలా అవ్వదు. దట్ మార్కెట్ డజంట్ వర్క్ లైక్ దట్. He's coming at the age of 19 and 21 his chapter close, his journey ends. Most of the financial mistakes people make is between 21 and 28. That is for less than 0.001%. ఆ 0.1% లో అందరూ ఉండాలని ఎలా ఉండగలుగుతారు? డిఫై ద నేచర్. అది నేచర్ లో ఉంది. 3 మేజర్ ఫైనాన్షియల్ మిస్టేక్స్ కన్నా ఎక్కువ చేయలేవు. నువ్వు నీ కోసం ఉంటున్నావు, సొసైటీ కోసం ఉంటున్నావు. మనిషి అనేటప్పుడు సోషల్ యానిమల్. అవును. వి ఆల్ లివ్ ఇన్ అవర్ పాస్ట్. పాస్ట్ ఏంటి మొన్ననే అయింది అనిపిస్తుంది. ఇండియా గ్రో అయితే స్టాక్ మార్కెట్స్ గ్రో అవుతాయి. విచ్ ఇస్ ఇండియా గ్రో అవడం అంటే ఇండియాలో ఉన్న బెస్ట్ టాప్ 50 కంపెనీస్ గ్రో అయితే Nifty 50 గ్రో అవుతుంది. మన మనీ అనేది ఇండియా ప్యారల్ గా గ్రో అవుతుంది. వీఆర్ ఆల్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై పీపుల్. సో వీ ఆల్ కీప్ సేయింగ్ కి నాకు తెలిసినోడు ఒకడు డబుల్ చేసుకున్నాడు మనీ అని. ఆ తెలిసినోడు ఈ రోజు నేను ఎవడో వాడు డైరెక్ట్ గా చూడలేదు. The problem comes when we make bad decisions. The problem doesn't come when we learn things. Learning is always good. సో ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. అడగంగానే మీరు టైం ఇచ్చి మా ఇంత దూరం వచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేస్తున్నాను. Pleasure is mine. సార్, మీరు ఇండియాస్ వన్ ఆఫ్ ద లీడింగ్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్. సో ఈ పోడ్కాస్ట్ ఎలా తీసుకెళ్దాం అనుకుంటున్నాను అంటే, మార్కెట్ లో స్టాక్స్ అంటే ఏంటి, బాండ్స్ అంటే ఏంటి, ఇప్పటికే చాలా మందికి చాలా అవేర్నెస్ వచ్చేసింది అండ్ లాట్ ఆఫ్ కాంటెంట్. మనం పాస్ట్ 2 years నుంచి చూసుకుంటే చాలా మంది యూట్యూబర్స్ వచ్చేసారు అండ్ చాలా మంది ఫ్రీ టిప్స్ ఇవ్వడం కానివ్వండి, మనకి చాలా న్యూస్ ఛానల్స్ వచ్చేసాయి మార్నింగ్ స్టాక్ మార్కెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం. సో ఇలా అందరికీ అవేర్నెస్ వచ్చేసింది. సో ఈ పోడ్కాస్ట్ లో మనం వాటి గురించి కాకుండా ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్, ఈ స్టఫ్ కాకుండా అసలు ఒక పర్సన్ బిహేవియర్ ఎలా ఉండాలి అండ్ మా జనరేషన్ లో ఎలా ఉంది అంటే, చాలా మటుకు అయితే అనావృష్టి లేకపోతే అతివృష్టి అన్నట్టు, లైక్ అయితే వాడు అగ్రెసివ్ గా స్టాక్ మార్కెట్ లైఫ్ అనుకుని వెళ్ళిపోతాడు. లేదు అంటే అరే వద్దురా నాకు ఒకసారి లాస్ అయిపోయింది, అసలు నేను అసలే రాను అన్నట్టు ఉంటాడు. సో ఈ రెండింటిని పర్సన్స్ ని అడ్రస్ చేస్తూ ఒక బ్యాలెన్స్డ్ లైఫ్ లో ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటే చాలా బెటర్ లైఫ్ వస్తుంది. సో ఒక బ్యాలెన్స్డ్ థింగ్ ని ఎలా తీసుకురావాలి అన్న పాయింట్ లో మనం దీన్ని డ్రైవ్ చేసుకుంటూ వెళ్దాం అండ్ క్రిప్టో వీటన్నిటి గురించి డెఫినెట్ గా డిస్కస్ చేసుకుందాం. సో ఈ నేను చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం మీరు ఏమంటారు సార్, అంటే దీన్ని ఎలా అడ్రస్ చేయొచ్చు అంటారు? ఎందుకంటే 2 type ఆఫ్ పర్సనాలిటీస్ ఉన్నాయి ఇప్పుడున్న జనరేషన్ లో. ఐదర్ మొత్తం ఇన్వెస్ట్ చేసుకుని 24% ఎలా తయారైపోతాడు అంటే, రోజు మార్నింగ్ స్టాక్ మార్కెట్ ఓపెన్ కాకముందే వాడు స్నానం చేసి కూర్చుంటాడు, ఏ స్టాక్ ఏమైపోయింది అండ్ ఈవినింగ్ వాడు ఆ స్టాక్ లో ఇన్వెస్ట్ చేయకపోయినా సరే ఆ న్యూస్ చూస్తాడు, అరే ఇది ఇన్వెస్ట్ చేశారు. అండ్ ఇంకొంతమంది ఇట్లా ఉన్నారు. సో దీన్ని ఎలా అడ్రస్ చేయొచ్చు అంటారు? అంటే వీ హావ్ టు స్టార్ట్ బై ఆస్కింగ్ అసలు ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, రైట్? అసలు 3 రకాలు ఉంటారు, 2 రకాలు కాదు. ఒకటి సేవింగ్ చేసేవాళ్ళు, అది మన పేరెంట్స్, మన పాత జనరేషన్ సేవింగ్. ఇండియా వాజ్ సేవింగ్ డ్రివెన్ ఎకానమీ. సెకండ్ ఇన్వెస్టింగ్, అంటే గ్రోత్ డ్రివెన్, రైట్? ముందుకెళ్ళి ఎలా గ్రో అవుతాం. థర్డ్ వాడు ఎక్కడ మధ్యలో వస్తాడో తర్వాత వస్తాడో తెలియదు. థర్డ్ వాడు ఏంటంటే, నేను ఈ రోజే మనీ చేసేయాలి, ట్రేడింగ్ చేయాలి, రైట్? ఈ రోజే అన్ని చేయాలి, నాకు రేపే మనీ కావాలి, నాకు ఫుడ్ డెలివరీ ఎలా అవుతుందో అలా రిటర్న్స్ కూడా డెలివరీ అవ్వాలి అంటాడు. ఎగ్జాక్ట్లీ 10 minutes లో వచ్చేసేయాలి, అంతే. దట్స్ ద డిఫరెన్స్. అలా అవ్వదు. మార్కెట్ డజంట్ వర్క్ లైక్ దట్. మార్కెట్ అనే దాన్ని మనం రెస్పెక్ట్ చేయాలి. మార్కెట్ రిఫ్లెక్ట్స్ ద ఓవరాల్ ఎకానమీ, దాని గ్రోత్. దానిలో there is this whole concept called market dislocation అని. కొన్నిసార్లు there may be opportunities where you will make more money, but those are far and few in between. అది కామన్ కాదు. ఎవరైతే నాకు 10 నిమిషాల్లో రిటర్న్ వచ్చేయాలి, నాకు ఎందుకు వచ్చేయాలి రిటర్న్ అనుకునే వాళ్ళు, మోస్ట్లీ ఇఫ్ యూ లుక్ ఎట్ ద డేటా, దే లూజ్ మనీ. ఇట్ ఈస్ నో డిఫరెంట్ ఫ్రమ్ గ్యాంబ్లింగ్. వీ వాంట్ టు బిల్డ్ ఎ ఫ్యూచర్ బేస్డ్ ఆన్ గ్యాంబ్లింగ్, వీ వాంట్ టు బిల్డ్ ఎ ఫ్యూచర్ బేస్డ్ ఆన్ సేవింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది డిసైడ్ చేసుకోవాలి. We got here because our parents thought of saving and investment. Savings, not even investment. They didn't have the opportunity for investment. సేవ్ చేసుకుంటూనే ఎడ్యుకేషన్స్ పేరెంట్స్ కంప్లీట్ చేశారు. They have done a fantastic job, yes. Right? That's why we are here, right? Will we put all of it at risk by taking the trading thought process, or will we say no, we will be balanced అనేది ఆలోచించాలి. ఎప్పుడైనా నేచర్ లో బ్యాలెన్స్ ఇస్ వెరీ షుడ్ బి, రైట్? అతివృష్టి వద్దు, అనావృష్టి వద్దు. సార్, ఈ ఓల్డ్ జనరేషన్, పేరెంట్స్ జనరేషన్ ఏదైతే ఉందో నాకు సీరియస్లీ షాకింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే మా మమ్మీకి వచ్చేది ఒకప్పుడు 1,000 శాలరీ, మా డాడీకి వచ్చేది హార్డ్లీ 15,000 శాలరీ.
రఫ్లీ 25,000 మేము డైలీ మంత్లీ ఎర్న్ చేసేది. మా ఖర్చులు వచ్చేసి 40,000 to 50,000 ఉన్నాయి అనమాట మొత్తం. నేను అసలు షాక్, నాకు కొంచెం గ్రో అవుతుంటే అప్పుడు అర్థమైంది మా డాడీ ఎట్లా మేనేజ్ చేసిండ్రా, చిట్లు అంటారు, చిట్టీస్ వేసారంటారు, డ్వాక్రా వేసారంటారు. అసలు వాళ్ళ ప్లానింగ్ చూస్తే సీరియస్లీ మైండ్ పోద్ది. అరే నా ఎడ్యుకేషన్ ఫీజ్ కి నాకు ఇప్పుడు 2 lakhs కావాలంటే దెన్ గోల్డ్ కానీ వాళ్ళు అసలు నాకు అనిపించేది అరే పర్ఫెక్ట్ గా ప్లాన్ చేశారు, వాళ్ళకి ఏ నాలెడ్జ్ లేకపోయినా. కానీ ఇప్పుడు వస్తున్న జనరేషన్ ఎలా ఉంది అంటే అమ్మ మొత్తం డబ్బులు ఇచ్చేసే, నాకు నీకు డబ్బులు చేసి ఇచ్చేస్తా అన్నట్టు లైక్ ఇట్లా మారిపోయింది. మైండ్ సెట్ ఎందుకు మారుతుంది అండ్ ఇంకోటి ఏంటి అంటే ఫస్ట్ ఇది కంప్లీట్ చేద్దాం, అసలు మైండ్ సెట్ ఎందుకు మారుతుంది అలా అంటే లుక్, there are positives, there are negatives. Okay, the younger generation is more ambitious, right? Given the internet age, అందరూ ఏమనుకుంటున్నారంటే లైఫ్ విల్ మూవ్ ఇన్ ద సేమ్ వే దట్ దే హావ్ సీన్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్. అంటే చెప్పినట్టు ఇన్స్టంట్ గా అన్ని వచ్చేస్తాయి, గ్రాటిఫికేషన్ వచ్చేస్తుంది, చుట్టూ ఉన్న వాళ్ళందరూ నువ్వు చాలా గొప్పడు అని చెప్తారు. సో వీ వాంట్ ఆల్ దట్ వ్యాలిడేషన్, రైట్? మన పేరెంట్స్ కి అవేం అక్కర్లేదు. మన పేరెంట్స్ కి ఏంటి, నా పిల్లోడు మంచి స్కూల్కి వెళ్తున్నాడా, నేను వాడి స్కూల్ ఫీజు కట్టగలుగుతాను, రేపు వాడు కాలేజ్కి వెళ్తే నేను కట్టగలుగుతానా, అంతే. ప్రయారిటీస్ వర్ డిఫరెంట్. ఇప్పుడు నీ ప్రయారిటీస్ ఈ జనరేషన్, ఫర్ ఎగ్జాంపుల్ 23-year-old guy, he will not have the same priorities as your parent because he's 23-year-old. He has more opportunities, he has more information because internet is feeding information. But however, the same guy at 29 when he gets married, he will change. But it's too late kadandi ante. Yes, it's too late. Most of the financial mistakes people make is between 21 and 28. ఎందుకంటే టూ లేట్ అని ఎందుకన్నాను అంటే, బట్ 23K వాడికున్న క్యాపిటల్ అంతా క్లోజ్ చేసేసుకొని వాడు డెప్ట్ లోకి వెళ్ళిపోతుండు. హీస్ కమింగ్ అట్ ద ఏజ్ ఆఫ్ 19 అండ్ 21కి హీస్ చాప్టర్ క్లోజ్, హీ జర్నీ ఎండ్స్. జీరో అయిపోతుంది మనీ. వేరే వాడు ఇచ్చేటోడు లేడు, ఒకవేళ ఇచ్చినా కూడా దాన్ని డబల్ చేసే నాలెడ్జ్ లేదు. అంటే మళ్ళీ డబల్ ఎందుకు, డబల్ ఎందుకు? ఎగ్జాక్ట్లీ. అసలు ఇంజనీరింగ్ 4 ఏళ్ళ ఇంజనీరింగ్ ఇప్పుడు 3 నెలల్లో చేయగలుగుతామా? చేయలేము. 16 years స్కూల్కి వెళ్తాము. 16 years స్కూల్కి ఎందుకు వెళ్ళాలి? 16 years 5 years ఎందుకు కాదు? ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉండాలి. మరి నీకు నువ్వు అన్నేళ్లు పెట్టి స్కూల్కి వెళ్ళి ఇంజనీరింగ్ చదివి దాని తర్వాత నీకు ఫస్ట్ శాలరీ వస్తుంది 21 సంవత్సరం, 22వ సంవత్సరంలో. అన్నేళ్లు కష్టపడి ఫస్ట్ శాలరీ కోసం వెయిట్ చేస్తున్నావు. మిగిలినవన్నీ ఎందుకు ఇంకా ఫాస్ట్ గా రావాలి? ఈ మధ్య చాలా మంది స్టార్ట్అప్ వాళ్ళు అసలు చదివితే మంచిది కదా అంటున్నారు. అది ఉట్టి కొంతమందికే, రైట్? దట్ ఈస్ ఫర్ లెస్ దెన్ 0.001%. ఆ 0.1% లో అందరు ఉండాలని ఎలా ఉండగలుగుతారు? మరి అందుకే కదా, ఎలా ఉండగలుగుతారు? అది చేయడానికి యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. నేను ఇందాక మీకు చెప్పినట్టు ఇప్పుడు ఐఐటికి ఎందుకు వెళ్తాడు ఒకడు, ఒక ఆర్డినరీ కాలేజ్కి ఎందుకు? డిఫరెన్స్ ఏంటంటే ఐఐటి వాడు కష్టపడ్డాడు, ఐఐటికి వెళ్తున్నాడు. ఆర్డినరీ కాలేజ్ వాడు కష్టపడలేదు, వెళ్ళాడు, అది అవ్వదు అంతే. యూ కెనాట్ డిఫై ద నేచర్. అది నేచర్ లో ఉంది అది, రైట్? ఇప్పుడు మామిడి పండు చెట్టు మీద నాకు ద్రాక్ష రావాలంటే వస్తుందా? రాదు. సమ్ ఆఫ్ దీస్ ట్రెండ్స్ దట్ ఐ సీ అండ్ రైట్ ఆర్ వాట్ వి కాల్ as irrational expectations. ఆ ఇర్రాషనల్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని అది రీచ్ అవ్వడానికి ట్రై చేస్తుంటాము. అది మోస్ట్ ప్రాబబ్లీ దట్ లీడ్స్ టు ఫెయిల్యూర్. అప్పుడేం చేస్తాం? ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ బిహేవియర్. ఒక 2 సార్లు ఫెయిల్ అవ్వగానే అసలు ఇది మంచిది కాదని వెళ్ళిపోతాం. అది గుడ్ అంటారా? బ్యాడ్. అది దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద ప్రాబ్లమ్ ఆఫ్ రీటైల్ ఇన్వెస్టర్ ఇన్ మార్కెట్. అండ్ అందరికి తెలుసు మార్కెట్ ప్లేయర్స్ కి రీటైల్ ఇన్వెస్టర్ ఏంటంటే ఒక్క షార్ట్ పడితే పారిపోతాడు. ఎందుకంటే వాడు తట్టుకోలేడు. పాయింట్ ఏంటంటే తట్టుకోలేడు. మరి అది దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. తట్టుకోలేడు అనే దాని డెఫినేషన్ ఏంటి అంటే ఆ రిస్క్ రివార్డ్ ఫంక్షన్ వాడికి సరిపోదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రిస్క్ రివార్డ్ ఫంక్షన్ సరైనది ఎందుకు లేదు? వెన్ ద ఇన్వెస్టర్ డిసైడెడ్ టు పుట్ మనీ ఇంటూ సంథింగ్, హీ షుడ్ లుక్ ఎట్ దట్. ఈ రిస్క్ తీసుకోవాలి. ఇప్పుడు యాజ్ వి కీప్ హియరింగ్ డబుల్ అయిపోవాలి మనీ అని అంటే ఏంటి? సరే పైకి వెళ్ళేటప్పుడు డబుల్ అవ్వాలి. సరే డబుల్ అవ్వాలి అంటే అదే ఇన్వెస్ట్మెంట్ జీరో అవడానికి రెడీగా ఉన్నావా? లేవనుకోవచ్చు, పెట్టకూడదు అక్కడ. నాకు అప్ సైడ్ కావాలి కానీ డౌన్ సైడ్ వద్దనడం భావ్యం కాదు కదా. సో తట్టుకోలేడు, కరెక్టే. ఎందుకు తట్టుకోలేడు? ఉండాల్సిన చోటు లేడు కాబట్టి తట్టుకోలేడు. అదే ఇప్పుడు ఇఫ్ హీ డస్ అ బ్యాలెన్స్ పోర్ట్ఫోలియో అనుకుందాం, మార్కెట్ ఇస్ అప్ 10%, విల్ బి హ్యాపీ. ఆన్ ద డౌన్ సైడ్ వెన్ హీ లూజెస్ మనీ, హీ లూజ్ ఓన్లీ మేబీ 10-12%. తట్టుకోగలుగుతాడు అప్పుడు? తట్టుకోగలుగుతాడు, రైట్? మనకు కావాల్సింది ఏంటంటే పేషెన్స్ అండ్ డిసిప్లిన్. మార్కెట్ లో ఐల్ టెల్ యూ వన్ థింగ్, దెర్ ఇస్ నో వన్. చాలా మంది ఫ్రీ టిప్లు ఇస్తుంటారు, మాట్లాడుతుంటారు, నేను ఇది చెప్తాను ఈ మనీ డబుల్ అయిపోతుంది అని. అంత మనీ డబుల్ అయితే ఉంటే ఎవరైతే టిప్ ఇస్తున్నారో వాడు ఎవరికి చెప్పడా టిప్, వాడే చేసుకుంటాడు మనీ.
ఈ స్టాక్ లో నాకు 100 లక్షలు వస్తున్నాయి అంటే ఎవరికి చెప్పడు. ఎందుకు చెప్తాడు? రైట్, వాడి దగ్గర భద్రంగా పెట్టుకుంటాడు టిప్. ఎందుకంటే మార్కెట్ లో టిప్ బయటకు రాగానే ఇట్స్ నో లాంగర్ ఎ టిప్. when everyone knows there is no information asymmetry, right? Now అలాంటి వాళ్ళు చెప్పి మనం విని మనం చేసుకొని అసలు ఎందుకు ఆ స్టాక్ ని కొనాలో తెలియదు, ఫండమెంటల్స్ ఉన్నాయా తెలీదు, నాకు అర్థమవుతుందా లేదో తెలీదు, నాకు డబుల్ అయిపోవచ్చు వాడు చెప్పాడు అనుకోవడం, దట్స్ నాట్ హౌ ఫ్యూచర్ ఇస్ బిల్డ్. యూ డోంట్ బిల్డ్ ఫ్యూచర్ లైక్. మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు మీరు కొన్ని లాజిక్స్ చెప్పారు, స్టాప్ లాస్ గురించి చెప్పారు అండ్ రిస్క్ మేనేజ్మెంట్ గురించి చెప్పారు. సో ఈ నాలెడ్జ్ అంతా కూడా మనకి స్కూల్స్ లో ఎక్కడ చెప్పరు, మనకి లేకపోతే ఏదైనా ఎక్కడికైనా వెళ్ళి నేర్చుకుందాం అన్నా కూడా నేర్చుకోలేము. సో ఒక రైట్ సోర్స్ కానీ లేకపోతే అంటే ఇట్లా ఒకటి చెప్తాను. ఎందుకంటే మేజర్ ఆఫ్ ది రీటైల్ ఇన్వెస్టర్స్ ఇప్పుడు ఒకటి చేస్తున్నాడు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఒక ఆఫీసర్ కానీ లేకపోతే ఒక పర్సనాలిటీ చేస్తున్నాడు అంటే వాడికి మేనేజర్స్ ఉంటారు లేకపోతే ఇలా ఉంటారు అండ్ ప్రొఫెషనల్. అండ్ ఈ రీటైల్ ఇన్వెస్టర్స్ ఎక్కువ మన మార్కెట్స్ లో చూసుకుంటే ఈ చిన్న చిన్న ఇన్వెస్టర్స్, గోల్డ్ అమ్మేసి వచ్చిన ఇన్వెస్టర్స్ అండ్ వాళ్ళ పాకెట్ మనీ తీసుకొచ్చిన స్టూడెంట్స్ ఎక్కువ, కానీ వీళ్ళకి రైట్ నాలెడ్జ్ దొరకట్లేదు కదా. అంటే ఒకటి నువ్వు ఇలా ఆలోచించు, నువ్వు ఇంటర్నెట్ మీద ఒక 4 డయాగ్రామ్ చూసి డాక్టర్ అయిపోతావు, ప్రాక్టికల్ గా చేయాలి. మరి ఇన్వెస్టర్ ఎలా అవుతావు? ఈ ప్రాక్టికల్ గా చేసే ప్రాసెస్ లో ఈజ్ లూజింగ్ హిస్ క్యాపిటల్. అవును, అంటే అక్కడ అందుకే నీ ఫౌండేషన్ కరెక్ట్ ఉండాలి. నువ్వు ఎందుకు చేస్తున్నావు అని చూసుకోవాలి. నాకు 30 ఏళ్ల కల్లా నాకు ఇల్లు కావాలి, ఓకే, ఇంకా 22, నేను 8 ఏళ్ళు ఉన్నాయి నాకు, ఓకే, దానికి ఏం చేయాలి? నాకు పాత ఉంటుంది, ఆ డైరెక్షన్ ఉంటుంది. నాకు 35 కల్లా పిల్లలు ఉంటారు, వాళ్ళకి నేను చూసుకోవాలి. నాకు వెకేషన్ చేయడం ఇష్టం, 40కి రిటైర్ అవ్వాలి అంటే నాకు 18 ఏళ్ళు ఉన్నాయి. ఐ కెన్ ప్లాన్ ఫర్ దట్. వర్సెస్ నేను మనీ పెడుతున్నాను డబల్ అయిపోవాలి అంటే డైరెక్షన్ ఎక్కడ బాగుంది? ఫస్ట్ దానిలోనా సెకండ్ దానిలోనా? ఫస్ట్ దానిలో పర్పస్ ఉంది, డైరెక్షన్ ఉంది, రైట్? ఐ వాస్ టాకింగ్ యెస్టర్డే, ఇప్పుడు ఒక వెకేషన్ వచ్చింది 2 days, కార్ ఉంది నీ దగ్గర, ఇక్కడ నుంచి గోవా వెళ్ళాలనుకుంటే యూ నో ద రూట్ వెళ్తావు, ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియదు అనుకుంటే ఓవరాల్ చుట్టూ తిరుగుతూ ఉంటావు అంతే. డైరెక్షన్ లేకపోతే యూ విల్ నాట్ నో వాట్ ఆర్ ద రైట్ స్టెప్స్ టు గో దేర్, రైట్? అప్పుడు ఈ క్వశ్చన్ వస్తుంది, అప్పుడు నిజంగా డబుల్ చేయాలని 8 ఏళ్ళు ఇల్లు కొనాలంటే నేను డబుల్ చేయాలా? అక్కర్లేదు, నేను డబుల్ చేయకర్లే కాబట్టి ఎంత చేయాలి దాన్ని బట్టి నేను ఐ విల్ స్టార్ట్ టేకింగ్ డెసిషన్స్. దట్స్ హౌ ఇట్ వర్క్స్. అండ్ దానికి ఏ నాలెడ్జ్ ఎక్కర్లే, కామన్ సెన్స్ ఉంటే చాలు. సో హౌ టు ప్లాన్ దిస్ అంటారు, అంటే ఎలా ప్లాన్ చేసుకోవచ్చు? ఎందుకంటే నా జనరల్ పర్స్పెక్టివ్ లో మాట్లాడాలి అంటే ఒక 22 to 25 years ఉన్నాడు, వాడు ఫిగర్ అవుట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. అండ్ లాంగర్ అంబిషన్స్ అంటే వాడు అరే నువ్వు 28 కిల్లు కట్టాలి అని వాడికి చెప్పామనుకోండి, వాడు నవ్వుతాడు. 28 కిల్లు ఏంది, బంగ్లా కావాలి నాకు, ఫెరారీ కావాలి. అండ్ కానీ వాడికి ఎవరు చూపిస్తున్నారు మిర్రర్? అవ్వదని. బంగ్లా కావాలి, ఫెరారీ కావాలి, నేను మూన్కి వెళ్ళాలి, కానీ అది అవుతుందా అవదా? ఇట్స్ వన్ థింగ్ టు హ్యావ్ ద బిలీఫ్, అరే సెల్ఫ్ బిలీఫ్ ఉంది, నేను ఏమైనా చేస్తా అని చేయడం ఒకటి, అది నిజం అవడం వేరే. ఏంటంటే మన కాళ్ళు ఎప్పుడు గ్రౌండ్ ఉండాలి, రైట్? 24, 23 వాడికి నువ్వు చెప్పినట్టు కరెక్టే, నేను ఇల్లు కొనక్కర్లేదు. 23 వాడికి నేను 2 ఏళ్ళలో కారు కొనుక్కోవాలని ఉంటుంది, బైక్ కొనుక్కోవాలని ఉంటుంది, నేను వెకేషన్ వెళ్ళాలని ఉంటుంది, రైట్? ద గ్యాప్ కమ్స్ హియర్. నేను వెకేషన్ కి ఇట్లీ వెళ్ళాలి అనుకుంటాడు, వాడి జేబులో 2 రూపాయలు ఉంటాయి, ఎట్లా వెళ్తాడు? వెళ్ళాడు. ఆ యాక్సెప్టెన్స్ కూడా ఉండాలి. ఇప్పుడు మనకు కన్స్యూమర్ కల్చర్ లో ఏంటి, ఆ 2 రూపాయలే కదా పర్వాలేదు, ఎవడైనా లోన్ ఇస్తాడని చూద్దాం, లోన్ తీసుకుని వెళ్దాం అంటాడు, తీసుకుంటావు లోన్, దాని తర్వాత 5 ఏళ్ళు అదే లోన్ కడతావు. సో లైఫ్ లో ఒక ఫైనాన్స్ లో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఉంది, మిడిల్ క్లాస్ కి ఎస్పెషల్, మిడిల్ క్లాస్ కూడా కాదు, టాప్ 2% తీసేయండి, రెస్ట్ ఆఫ్ ద 98%. 3 మేజర్ ఫైనాన్షియల్ మిస్టేక్స్ కన్నా ఎక్కువ చేయలేవు. 3 కౌంట్. 3 పెద్ద మిస్టేక్లు చేస్తే నీ లైఫ్ అయిపోయింది ఇంకా. దాని తర్వాత నువ్వు వెనకాల తిరిగి రాలేవు. ద క్వశ్చన్ దట్ యూ హ్యావ్ ఇస్ హౌ క్విక్లీ విల్ యూ లర్న్? ఆఫ్టర్ ఫస్ట్, ఆఫ్టర్ సెకండ్, ఆఫ్టర్ థర్డ్ తర్వాత ఇంకేం లేదు, రైట్? ఫస్ట్, సెకండ్, అంతే. ఎంత స్కేల్ లో చేస్తున్నావు మిస్టేక్, ఆ మిస్టేక్ కి రిపర్కషన్స్ ఏంటి, రైట్? సో అందుకే స్టెప్ బ్యాక్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు సెల్ఫ్ డౌట్ అన్నట్లు నేను, యూ హావ్ టు బి వెరీ కాన్ఫిడెంట్, బట్ యూ కెనాట్ బి ఓవర్ కాన్ఫిడెంట్ ఆల్సో. ఎవడు చేయలేదు నేను చేయగలుగుతా అంటే ఎస్ గ్రేట్, ఎలా చేయగలుగుతా అనేది సైంటిఫిక్ రీజన్ ఉండాలి. ఇట్ కెనాట్ బి జస్ట్ గట్ ఆర్ నేను ఇట్లా చేస్తాను. పర్ఫెక్ట్ లాజిక్ ఉండాలి. మార్కెట్స్ లో అయితే పర్ఫెక్ట్ లాజిక్, మార్కెట్ ని రెస్పెక్ట్ చేయాలి. మార్కెట్ ఎంత నేను మహా గొప్ప అనుకుంటే మార్కెట్ బాగా మంచి లెసన్స్ ఇస్తుంది. ఈగో ట్రేడ్స్ చేయకుండా
సి అగైన్ ట్రేడ్స్ అసలు ఎందుకు చేయాలి ట్రేడింగ్? ఇక్కడ ట్రేడ్ ఎలా వస్తున్నారంటే, ఎందుకు వస్తున్నారంటే యూఆర్ స్టార్టింగ్ వెరీ క్విక్. మీరు మీ టైంలో చూసినట్టయితే అరౌండ్ 30 years కి లేదా అట్లీస్ట్ 27 years కి ఆ జర్నీలో స్టార్ట్ అవుతున్నారు. మీరు గ్రాడ్యుయేషన్ అంతా కంప్లీట్ చేసుకొని లైఫ్ అంతా కొంచెం చూసి దెన్ ఓకే ఈ తెలుసుకొని దీని నుంచి మెల్లగా వస్తున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే 18 years కి వాడు డిమాట్ అకౌంట్స్ ఓపెన్ అయిపోతున్నాయి. ఎందుకు అయిపోతున్నాయి అంటే యూట్యూబర్స్ కానీ రిఫరల్ లింక్స్ కానీ అండ్ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ కానీ వాటితోటి ఆ అకౌంట్స్ ఓపెన్ చేపిచ్చేస్తున్నాయి. మార్కెట్స్ గురించి తెలిసేలా చేస్తున్నాయి. తెలిసిన తర్వాత వాడు మార్కెట్స్ గురించి తెలుసుకుంటాడు అండ్ ఇన్వెస్ట్మెంట్ గురించి తెలుసుకుంటాడు. ఇన్వెస్ట్మెంట్ లో ఏంటి 50 rupees పెడితే మార్కెట్ అంతా గ్రో. మీరు చెప్పారు ఇండియా గ్రో అవుతుందా లేదా అన్న దాన్ని బట్టి స్టాక్ మార్కెట్స్ అనేవి గ్రో అవుతాయి అనేసి. సో ఇండియా ఎప్పుడు కావాలి, మార్కెట్స్ ఎప్పుడు గ్రో అవ్వాలి, నా 50 rupees 100 rupees ఎప్పుడు మారాలి, లేకపోతే 60 rupees ఎప్పుడు మారాలి అన్న పాయింట్ లో వాడు ఇన్వెస్ట్మెంట్ గురించి తెలుసుకుంటాడు. దెన్ ఓకే ట్రేడింగ్ అనేది ఇంకొక పాయింట్ ఉందా, ట్రేడింగ్ లో లివరేజ్ ఇస్తారు. సో మన 50 rupees కి 1000 rupees ట్రేడ్ చేసే ఛాన్స్ ఇస్తారు. సో ఇక్కడ నేను ఇంకా ఎక్కువ మనీ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఆప్షన్స్, దెన్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్. దెన్ వాడు యుఎస్ మార్కెట్స్, అరే ఇండియా మార్కెట్స్ 12 hours ఉంటాయా, యుఎస్ మార్కెట్స్ లోకి వెళ్ళిపోతే మొత్తం ఇంకా 24/7 ట్రేడ్ చేసుకోవచ్చు. ఇలా జర్నీ అనేది వెళ్తుంది. లాస్ వేగస్ వెళ్ళినట్టు లాస్ వేగస్ లో 24 hours కెసినో ఆఫర్ ఉంటుంది. నాకు 8 గంటలు పేక్ ఆడితే సరిపోదు, 24 గంటలు ఆడితే ఎక్కువ వస్తాయో ప్యాటర్న్ ఇప్పుడున్న జనరేషన్ ఫాలో అవుతుంది. 8 గంటల్లో పైసలు పోతుంటే 24 గంటలు వస్తాయా? రావు. రైట్, చెప్పడం బాగుంది, అరే 24 గంటలు ఉంటే నేను ఇచ్చేస్తానని. రైట్, ఇన్వెస్టింగ్ లో డిఫరెన్స్ అదే ట్రేడింగ్ కి ఇన్వెస్టింగ్ కి. ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేసి 10 ఏళ్ళు 15 ఏళ్ళ తర్వాత చూద్దాం వదిలేస్తాడు. ట్రేడర్ నేను ఈరోజు పొద్దున పెట్టింది సాయంత్రం అవ్వాలనుకుంటాడు. ఇప్పుడు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అని ఉంటుంది ఫైనాన్స్ లో, బాగా మాట్లాడతారు. నువ్వు ట్రేడర్ అయితే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఎలా వాడతావు? వాడలేవు. అంటే ఏంటి? ఇట్స్ వెరీ సింపుల్. మనం అందరం చెట్లను చూస్తాం, ఇప్పుడు బ్యాంబూ ట్రీ చూసుకుంటాం. ఇవి పుట్టేసి ఇది 5 ఏళ్ల వరకు ఏం కనపడదు. దాని తర్వాత 5 weeks లో 60 feet దొరుకుతుంది. అది 5 weeks లో పెరిగిందా, 5 years లో పెరిగిందా? 5 years లో పెరిగింది. మనీ ఇస్ నో డిఫరెంట్. మనం ఏమనుకుంటాం అంటే మనీ కమ్స్ ఫ్రమ్ ఎ వెరీ డిఫరెంట్, నో ఇట్స్ పార్ట్ ఆఫ్ నేచర్. యాక్చువల్లీ మన ఇండియాలో లక్ష్మీదేవి ఇవన్నీ ఎందుకు పెట్టామంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ నేచర్. ఎన్ని డిఫరెంట్ ఐడియాస్ ఉన్నాయి ఇండియాలో. జాగ్రత్తగా చూసుకోవాలి లక్ష్మీదేవిని, ఇంటిని క్లీన్ గా పెట్టుకోవాలి. ఎందుకు వచ్చాయవన్నీ? ఆ డిసిప్లిన్, ఆ పేషెన్స్ వస్తుందని. అవన్నీ కాదు, లాస్ వేగస్ ఇస్ మై టెంపుల్ అనుకుంటే యూ విల్ థింక్ ఇన్ ఎ పర్టికులర్ వే అండ్ డూ ఇట్. దీన్ని ఇప్పుడు నేను ఏదైతే ప్యాటర్న్ చెప్పానో దీన్ని సెటరేట్ చేయడానికి, కరెక్ట్ చేయడానికి మనం ఏదైనా ప్యాటర్న్ ఫాలో అవచ్చు. అంటే సో 18 years లో మార్కెట్స్ లోకి వచ్చి పేపర్ ట్రేడ్ చేసి దెన్ ఇలా చేసుకోవచ్చు. సో మనం ఒక ప్యాటర్న్ చెప్పొచ్చు వాళ్ళకి. ఈ ప్యాటర్న్ చాలా సింపుల్ అమ్మా. యూ స్టెప్ బ్యాక్ అండ్ సీ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మై లైఫ్. నా లైఫ్ నుంచి నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నువ్వు ఫ్యూచర్ అంటావు, ఓకే, ఐ ఆస్క్ యు ఎ క్వశ్చన్. ఫ్యూచర్ ని డిఫైన్ చేయి. ఫ్యూచర్ ని డిఫైన్ చేయడం అంటే నేను హ్యాపీ ఉండడమే ఫ్యూచర్ అంటే నా పాయింట్ లో. ఓకే, హ్యాపీ అంటే ఏంటి? హ్యాపీ అంటే ఏంటి? ఇట్ డిపెండ్స్ ఆన్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చెప్పు. అదే ఆ ఇండివిజువల్ హ్యాపీ అంటే ఏంటి? నేను వైబ్ అయ్యే పీపుల్ తోటి నా చుట్టుపక్కల ఉంటూ అది వైబ్. నువ్వు వైబ్ అయ్యే పీపుల్ కి ఏం కావాలి? వాళ్ళతో నీ కోరిలేషన్ ఏంటి? నువ్వు ఎందుకు వాళ్ళతో వైబ్ అవుతున్నావు? సేమ్ థాట్ ప్రాసెస్ ఉండడం కానివ్వండి. మరి యూ విల్ ఫైండ్ దట్ వైబ్ ఇన్ ద కార్నర్ టీ షాప్. వై డు యు నీడ్ మనీ? దట్స్ ఓన్లీ 5 rupees. అండ్ ఇక్కడ ఇంకో చిన్న పాయింట్ ఏమొస్తుంది అంటే సొసైటీ. సొసైటల్ ప్రెషర్ వచ్చింది. ఓకే, సొసైటీకి ఏం కావాలి? సొసైటీకి ఏం కావాలి అంటే అరే వీడు ఓకే సో అండ్ సో కొడుకు వీడు, సో వాడు ఇలా చేశాడు అలా చేశాడు అన్న బ్యాడ్ నేమ్ తీసుకురావద్దని. బ్యాడ్ నేమ్ తీసుకురా, మంచి పేరు తర్వాత ఫస్ట్ నువ్వు అది చెప్పాను బిహేవియర్ అల్లి. రైట్, సో నువ్వు నీ కోసం ఉంటున్నావా, సొసైటీ కోసం ఉంటున్నావా? మనిషి అనేటప్పుడు సోషల్ యానిమల్. అవును, కరెక్టే. సరే, అందుకే చెప్తున్నా. ఎందుకు అడిగానంటే స్టెప్ బ్యాక్. నీకేం కావాలి నీ లైఫ్ లో? మనీ డబుల్ అయిపోతే హ్యాపీయా? అది డిఫైన్ చేయాలి. ఎంత చిన్నదైనా పర్వాలే. ఒకటి చెప్పరా, నేను అమెరికాలో ఉండేవాడిని. అమెరికాలో ఉండేటప్పుడు కూడా ఏం మాట్లాడాడు తెలుసా? అమెరికాలో పెద్ద హైవే డ్రైవ్ చేస్తూ అరే మన హైదరాబాద్ లో ఆ కార్నర్ లో ఆ సమోసా మస్తుండేది రవే అనేవాడు. వి ఆల్ లివ్ ఇన్ అవర్ పాస్ట్. పాస్ట్ ఏంటి మొన్ననే అయింది అనిపిస్తుంది, ఫ్యూచర్ ఏమో చాలా దూరం ఉంది అనిపిస్తుంది. రెండు తప్పే. టైమ్ ఈజ్ ఈక్విడిస్టెంట్, బట్ ద మైండ్ ప్లేస్ దట్ ట్రిక్. రైట్, ఎలా చేంజ్ చేయాలి అంటే ఇప్పుడు స్టెప్ బ్యాక్ అండ్ సే ఓకే నాకేం కావాలి, ఎందుకు చేస్తున్నాను, నాకు డబల్ ఎందుకు కావాలి మనీ, అది కూడా 1 year లో డబల్ ఎందుకు కావాలి? ఆ కాన్స్ట్రక్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ రాంగ్. ఆ కాన్స్ట్రక్ట్ చేయగానే యూ స్టార్ట్ మేకింగ్ మిస్టేక్స్. ఇట్స్ వెరీ సింపుల్. ఇట్స్ వెరీ ఈక్వల్ టు సేయింగ్
నేను ఎగ్జామ్ నాకు రేపు ఉంది, ఈ రోజు సబ్జెక్ట్ తీసి గైడ్ బుక్ చదివి నాకు 100% రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నా, రాదు. ఎందుకంటే కష్టపడినప్పుడు వస్తుంది అది. ఎవడికో లక్కీ ఎవడో ఒకటికి వస్తుంది, అలానే అందరికీ రాదు. గైడ్ బుక్ చదివినాడు ఎందుకు చదువుతున్నాడు, గైడ్ బుక్ 35% 60% మధ్యలో వస్తుంది, అంతేనా? మారుతుందా అది? మరి అలాంటి వరల్డ్, అలాంటి కాంటెక్స్ట్ లో మనీకి వచ్చేసరికి ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం డిఫరెన్స్? మనీ కూడా అలానే బిహేవ్ చేస్తుంది. సో మనం బ్యాక్ ఉండి లైక్ చూసుకోవాలి మన రియాలిటీ ఏంటి, మన కాంటెక్స్ట్ ఏంటి, రైట్? చాలా మంది రెండు రకాలు వై దే ఆర్ గోయింగ్ టువర్డ్స్ దిస్ ట్రేడింగ్ థాట్ ప్రాసెస్. నాకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, నాకు మనీ ఇమీడియట్ గా వస్తే నేను ఇది చేస్తాను, అది చేస్తాను, ఆ 25,000 హుడీ కొంటాను అని ఆలోచించేవాడు. ఇంకోరంటే నేను చాలా బాధల్లో ఉన్నాను, ఈ బాధల నుంచి బయటకు పడే నాకు సొల్యూషన్ లేదు, ఇది గ్యాంబ్లింగ్ చేస్తే బయటపడతాను అనుకుంటారు. రెండు పని చేయవు. ఎప్పుడైనా ఒక చిక్కు ఉందనుకో, ఒక తాడులో ఎలా తీస్తావు చిక్కుని? జాగ్రత్త, ఎక్కడ నుంచి 1 by 1 స్టెప్ అట్ టైం తీస్తావు ఆ చిక్కుని ఇలా అంటే ఇంకా గట్టిగా అవుతుంది. నాకు ఇప్పుడే అయిపోవాలంటే అవ్వదు, ఆ టైం స్పెండ్ చేయాలి. ఇంకా ఇప్పుడే అయిపోవాలని గట్టి ఐడియాస్ అది ఇంకా టైట్ అయిపోతుంది. దిస్ ఇస్ నో డిఫరెంట్. సో మీతో మాట్లాడుతుంటే ఎగ్జాక్ట్ నాతో మాట్లాడుకున్నట్టు అనిపిస్తుంది అనమాట. అండ్ హర్ష చెప్పినట్టు అండ్ మీ జర్నీ స్టార్ట్ అయిన ఎలక్ట్రికల్ ఇంజనీర్ నుంచి అండ్ మీ ఫ్రెండ్ ఒక చిన్నపాటి ఫ్రాడ్ చేయడం వల్ల మ్యూచువల్ ఫండ్ ఫ్రాడ్ ఫైనాన్స్ ఇండస్ట్రీ. సో మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అండ్ ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ నుంచి మీరు ఇట్ సైడ్ ఎలా వచ్చింది? నా యాక్చువల్లీ ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయినా కూడా నేను మ్యాథమెటిక్స్ చేసేవాడిని, మ్యాథ్ లో పనిచేసేవాడిని. అండ్ ఫైనాన్స్ లో మ్యాథ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఏరియా. సో నేను ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ బ్యాంక్ ఆఫ్ అమెరికా అని యూఎస్ పెద్ద బ్యాంక్, దాంట్లో పనిచేసేవాడిని. దాని తర్వాత ఇంకా చదవాలి, ఎంటర్ప్రూనర్ అవ్వాలి, సొంత కంపెనీ పెట్టాలని అనిపించి ఇండియా వచ్చాను. ఇండియా వచ్చి ఇండియాలో ISB లో చదివి అనలిటికల్ ఫైనాన్స్ లో చదివాను. చదివిన తర్వాత ఫైనాన్స్ నాకు బాగా వచ్చింది, చాలా పొగరు ఉండేది. ఒకడు బ్యాంక్ కూడా వచ్చాడు, వచ్చి ఓవర్ నైట్ నాకు ఒక టాక్సిక్ యూలిప్ అమ్మేశాడు. వాడికి 60% కమిషన్ వచ్చింది, నాకు ఆబ్వియస్లీ ఏం రాలేదు. నాకు ఈగో అంతా కిందకి వచ్చేసింది గవర్నమెంట్ మీదకి. అరే ఇదేంట్రా బాబు, అసలు నాకు అన్ని తెలుసు అనుకున్నా ఈ మిస్టేక్ ఎలా చేశాను, రైట్? బట్ దట్స్ వెన్ దిస్ హోల్ జర్నీ బిగిన్. నా థాట్ ప్రాసెస్ ఏమొచ్చిందంటే ఇది మార్చాలి అని నా హోల్ ఎండవర్స్, నా కంపెనీస్ మొదలు పెట్టడం అవన్నీ. సో థాట్ ప్రాసెస్ ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఒక ఫైనాన్షియల్ డెసిషన్ తీసుకుంటున్నప్పుడు దేర్ ఆర్ 2 elements, ద యాక్చువల్ ఆప్టిమల్ ఫైనాన్షియల్ డెసిషన్ అండ్ పర్చేస్ ఆఫ్ ప్రోడక్ట్. చూస్తుంటే నార్మల్ గా ఈ ఫైనాన్షియల్ డెసిషన్ గురించి ఎవరు మాట్లాడరు గ్లోబల్లో. ఏ ప్రోడక్ట్ కొనాలని చెప్తారు, ఈ టిప్ కొనాలి, ఈ పాయింట్ కి ఎలా అరైవ్ అవ్వాలి అని ఎవరు మాట్లాడరు. నా ఫోకస్ ఏంటంటే నువ్వు ఈ పాయింట్ కి ఎలా అరైవ్ అవ్వాలని ఆలోచించు, ఆ ప్రాసెస్ సరిగ్గా ఉంటే నీ అవుట్కమ్ సరిగ్గా ఉంటుంది, రైట్? నువ్వు ఎప్పుడు నాకు ఆ లాస్ట్ మైల్ టిప్, లాస్ట్ మైల్ ఇలా వస్తే అయిపోతుంది అనుకుంటే అది ఎప్పుడు సక్సెస్ఫుల్ అవ్వదు. సో మీరు ఇంకా చెప్పినట్టు ఇండియా గ్రో అయితే స్టాక్ మార్కెట్స్ గ్రో అవుతాయి, విచ్ ఇస్ ఇండియా గ్రో అవ్వడం అంటే ఇండియాలో ఉన్న బెస్ట్ టాప్ 50 కంపెనీస్ గ్రో అయితే Nifty 50 గ్రో అవుతుంది, మన మనీ అనేవి ఇండియాకి ప్యారల్ గా గ్రో అవుతాయి. కాకపోతే మార్కెట్ లో కొన్ని స్టాక్స్ ఉంటాయి, లైక్ ఎలా అంటే పెనీ స్టాక్స్ 2 రూపీస్ కాడ ఉంటాయి, కానీ వాటిలో ఇన్వెస్ట్ చేస్తే అది 4 రూపీస్కి వెళ్తే చాలు. 1 రూపీ దగ్గర ఉన్న స్టాక్ 2 రూపీస్ దగ్గరికి వెళ్తే చాలు. ఈ కేసులో మనకి మనీ డబుల్ అవుతున్నాయి కదా. సో మీరు అన్న పాయింట్ ప్రకారం యాక్చువల్ రీజన్ అయితే Nifty 50 గ్రో అయితే ఇండియా గ్రో అవుతుంది, దోస్ ఆర్ ఈక్వల్ అనమాట. కాకపోతే మనుషుల Nifty 50 అన్న పాయింట్ చూడరు అనమాట. స్టాక్ మార్కెట్ లో స్క్రాప్ అంతా ఆ పెనీ స్టాక్స్ దగ్గర ఇక్కడే కొట్టుకుంటూ తిరుగుతారు. సో దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఒక థాట్ ప్రాసెస్ చాలా మందికి ఏముంటుందంటే, చీప్ది కొంటే అది పెరిగితే నాకు చాలా రిటర్న్ వస్తుంది. క్వశ్చన్ ఏమంటే అసలు అది చీప్ ఎందుకు అని, అది పెనీ స్టాక్ ఎందుకు? ఎందుకంటే అక్కడ బిజినెస్ రన్ అవ్వట్లేదు, ఆ కంపెనీ బాగాలేదు కాబట్టి. కానీ కొన్ని కేసెస్ లో ఎగ్జాక్ట్ గా అవి వర్క్ అయినవి కేసెస్ ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ పవర్ అనిల్ అంబానీ గారిది కంపెనీ, అండ్ కొంచెం ట్రస్ట్ ఉంటది. ఇప్పుడు ఆయన వచ్చేసి కోవిడ్ టైంలో ఏం చేశారు అంటే, ఆర్కామ్ ని నేను ఖచ్చితంగా గ్రో చేస్తాను అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అండ్ ఎస్ బ్యాంక్ ఈజ్ ఆ కంపెనీ రన్ అవ్వకపోయినా ఒక చిన్నపాటి హోప్ ఉంటుంది, బ్యాంక్స్ ఉన్నాయి, మేనేజ్మెంట్ చేంజ్ అయింది. సో అది కూడా ఇప్పుడు అరౌండ్ 12 రూపీస్ కా ట్రేడ్ అవుతుంది. అండ్ ఐడియా మీరు చూసుకున్నట్టయితే 4 రూపీస్ కూడా ఉంది. రాధాకిషన్ దమాని గారు ఇన్వెస్ట్ చేశారు. సో బిగ్ ఇన్వెస్టెడ్ ఇన్ అది పెన్నీ స్టాక్. నువ్వు చెప్పిన 3 పాయింట్లు నువ్వు లాజిక్ యూజ్ చేయడానికి ట్రై చేసావు. నార్మల్ గా పెన్నీ స్టాక్ యూజ్ చేసుకునేవాడు అసలు లాజిక్ అనేది వాడదు. ఓకే, వుల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్ చూస్తే దానిలో చూపిస్తారు కదా, ఫోన్ చేసి ఇది చాలా మస్తు కంపెనీ, ఇది కొనుక్కోండి అంటారు, అదే అవుతుంది, రైట్? క్వశ్చన్ ఇస్ దిస్, నువ్వు చెప్పిన 3 ఎగ్జాంపుల్స్, అసలు ఆ యూనివర్స్ ఎంత పెద్దది?
చాలా 20,000 కంపెనీస్ ఉంటాయి ఆన్ బోర్డ్, ఆఫ్ బోర్డ్. స్మాల్ క్యాప్ ఇస్ అ బిగ్ థింగ్ అండ్ చాలా మంది రీటైల్ ఇన్వెస్టర్స్ ఆగేది అక్కడే. డివైడ్ చేయి 3/20,000. ఇట్స్ వెరీ స్మాల్ నంబర్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ last 5 years. What is the probability of that happening? Extremely low. So you are willing to take an extreme payoff అంటారు బేసిక్ గా. దీన్ని ఒక payoff అని ఇది వేస్తున్నా పోతే మనీ పోతుంది, లేకపోతే డబుల్ అవ్వచ్చు. ఇట్స్ ఎ డెసిషన్ మేడ్ లైక్ దట్. ఇన్వెస్టింగ్ లో యూ డోంట్ మేక్ డెసిషన్ లైక్ దట్. ఇన్వెస్టింగ్ లో ఓకే, ఈ కంపెనీ ఫండమెంటల్స్ అంటే, ఈ కంపెనీ ఇండియాతో గ్రో అవుతుందా, జనాలు వాడుతున్నారు ఆ ప్రొడక్ట్స్. The whole analysis is very different. How you look at it is very different. Right? First దానిలో చెప్పిన దానిలో the probabilities are extremely low, the outcomes are extremely rare. ఇప్పుడు సెబీ మొన్న ఒక ఇంట్రెస్టింగ్ డేటా ఇచ్చింది. 99.5% ఆఫ్ ఆప్షన్ ట్రేడర్స్ ఇన్ ఇండియా లూజ్ మనీ. నువ్వు చెప్పిన లాజిక్ ప్రకారం ఇంకా ఎక్కువ ఉండాలి కదా. విన్ అయిన వాళ్ళు ఎందుకు లేరు? ఎందుకంటే దోస్ థింగ్స్ డోంట్ ప్యాన్ అవుట్. మనం ఏమనుకుంటాం అంటే మనం వినాలనుకున్నది మనం వింటాం. మనం విని ఇది నా ప్రాబ్లం సాల్వ్ చేస్తుంది, నాకు డబ్బులు కావాలి, చెప్పండి నేను నా గర్ల్ ఫ్రెండ్ తో, నా పార్ట్నర్ తో వెకేషన్ వెళ్ళాలి, నా దగ్గర మనీ లేదు కానీ ఈ మార్కెట్ లో నేను ఈ గేమ్ ఆడితే నాకు రిటర్న్ వచ్చేస్తుంది. అది రాదు, ఎప్పుడు రాదు. అండ్ ఇంకోటి ఏంటంటే మనం వీఆర్ ఆల్ ఇన్ఫ్లుయెన్స్ బై పీపుల్. సో వీ ఆల్ కీప్ సేయింగ్ కి నాకు తెలిసినోడు ఒకడు డబుల్ చేసుకున్నాడు మనీ అని. ఆ తెలిసినోడు ఈ రోజు నేను ఎవడో వాడు డైరెక్ట్ గా చూడలే. వాడు ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు. వాడు అంటే వాడు నిజమా కాదో నాకు తెలియదు, కానీ ఏంటంటే ఇట్స్ వెరీ ఈజీ టు లిసన్ టు ద స్టోరీ అండ్ సే ఇదేదో బాగుంది అని. ఐ విష్ వి లిసన్ టు ద స్టోరీస్ ఫర్ గుడ్ థింగ్స్ ఇన్ లైఫ్, రైట్? వై నాట్ లిసన్ టు ఎ స్టోరీ వేర్ యూ హియర్ అబౌట్ సమ్ వన్ హూ మొన్న 12th పాస్ అని వచ్చింది, ఎంత బాగుంది మూవీ, అది ఇన్స్పిరేషనల్ స్టోరీ. ఆ ఇన్స్పిరేషనల్ స్టోరీ మనం విన్నాం. హర్షద్ మెహతా తీసుకుంటాం, ఇన్స్పిరేషన్ స్టోరీస్ తీసుకుంటాం. అండ్ రిస్క్ హై తో ఇష్క్ హై అని మార్కెట్ లో ఇలాంటి కొన్ని మిత్స్ ఉన్నాయి. కరెక్టే, కానీ రిస్క్ హై తో ఇష్క్ హై అన్నాడు కదా, దాని ఫ్లిప్ సైడ్ ఏంటంటే ఆ మనీ జీరో వెళ్తే తట్టుకోగలుగుతావా లేదా? నీ ఫస్ట్ క్వశ్చన్ కి వస్తుంది మళ్ళీ. నువ్వు అప్పుడు సింపథెటిక్ గా చెప్పావు పాపం తట్టుకోలేరని. పాపం కాదు, పాపం కాదు. You took a call to take a risk assuming that you have only upside. లైఫ్ లో అప్ సైడ్ డౌన్ సైడ్ రెండు ఉంటాయి. డౌన్ సైడ్ తట్టుకోగలుగుతావా, ఆ జీరోకి వస్తే తట్టుకోగలుగుతావా? అవన్నీ ఆలోచించుకుంటే చేయలేము. ఇప్పుడు హర్షద్ చెప్పాడు నాది ఒక 2 lakhs 2.5 lakhs బిట్ కాయిన్ లో పోయాను. బిట్ కాయిన్ లో ఎందుకు పెట్టారు జనాలు? ఎవడో చెప్పాడు నువ్వు బిట్ కాయిన్ లో పెడితే మిలియనర్ అయిపోతావు. పెట్టాము, ఏమైంది? అంతా పోయింది. సో this notion that life can get transformed overnight. Miracles do happen, but that's why they're called miracles, right? It's not common life. Ippudu let's look at your show. How many hours did you put to put this thing together? Chala couple of days planning చేసి మరి బటన్ పడితే అయిపోవాలి కదా. టుడేస్ వరల్డ్ అవ్వదు. ఎందుకు? ఆలోచించాలి, ప్లాన్ చేయాలి, స్ట్రక్చర్ క్రియేట్ చేయాలి, దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి, దానిలో తప్పులు వస్తే దాన్ని రెక్టిఫై చేయాలి. అవన్నీ చేయకుండా సడన్ గా బటన్ నొక్కితే ఈ ఫైనాన్షియల్ థింగ్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. స్టాక్ మార్కెట్ కానీ, బాండ్స్ కానీ, ఇన్వెస్ట్మెంట్ కానీ, గోల్డ్ కానీ, అండ్ థియరీస్, అందులో నంబర్ ఆఫ్ థియరీస్, నంబర్ ఆఫ్ ఇండికేటర్స్. సో చాలా పెద్ద థింగ్ అనమాట. సో దీన్ని మనం సింప్లిఫై చేసి ఒక 3 things అంటే ఇలా చేసుకోవడం, అంటే ఇంత పెద్ద సబ్జెక్ట్ ని మనం సింప్లిఫై చేసి ఈ రూల్స్ మనం ఫాలో కొని వెళ్తే మార్కెట్ లో సక్సెస్ ఉంటుంది అని. అబ్సల్యూట్లీ చెప్పొచ్చు. అలాంటి చిన్న సింపుల్. హూ ఆర్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్స్ ఇన్ ద వరల్డ్? వారన్ బఫే, రాధాకిషన్ దమాని, రాకేష్ జుంజన్వాలా, వాళ్ళందరివి సింపుల్ ఉంటాయి ఫండాలు. నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తా, షార్ట్ టర్మ్ చూడ. ఐ హావ్ కన్విక్షన్ ఇన్ వాట్ ఐఎమ్ ఇన్వెస్టింగ్ ఇన్. కింద పడ్డా నేను భయపడా, రైట్? థర్డ్, ఐ విల్ బి వెరీ పేషెంట్. వేరే వాళ్ళు ఏమనుకుంటే నాకు అనవసరం, నేను నా మీదే డిపెండ్ అవుతా, నా రీసెర్చ్ మీద డిపెండ్ అవుతా, ఎవడో టిప్ ఇస్తే చేయాలి. అంతే. 3. వెన్ ఇట్ కమ్స్ టు ఇన్ ట్రేడింగ్, ఒక గైడ్ బుక్ ఎట్లా చదివితే నాకు 100% వస్తాయనే క్వశ్చన్ అది. ఎట్లా చదివినా రావు. నువ్వు లాస్ట్ డే ఎగ్జామ్ ముందు చదువుతున్నావు,
యూ షుడ్ నో ద కాన్సిక్వెన్సెస్. అండ్ ఇప్పుడున్న జనరేషన్ ఎలా ఉంది అంటే 50 years కోసం ఎప్పుడో ఇప్పుడు ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ఎలా చెప్తారు అంటే లాంగ్ టర్మ్ అని చెప్తారు. సో ఎప్పుడో 50 years కోసం అప్పుడు హ్యాపీ ఉండడం కోసం ఇప్పుడంతా నేను సాక్రిఫైస్ చేస్తూ వెళ్ళాలా అన్న మైండ్ సెట్ ఒకటి. అండ్ కొంతమంది ఎలా అంటే అరే చిల్ అయిపోవాలి, ఎంజాయ్ చేయాలి, పోతే పోనీ ఆ 50 years లైఫ్ ఇప్పుడు ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాలి అన్న మైండ్ సెట్ ఒకటి. సో దీన్ని మనం ఎలా చేయొచ్చు? ఇట్స్ వెరీ కామన్. సింప్లెస్ట్ థింగ్ అది టఫెస్ట్ ఇంప్లిమెంట్. అందరూ వారం బఫే అవ్వగలుగుతారా? అవ్వలేరు. మనం సింపులే కదా చెప్పే కదా 3 రోజులు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ అయ్యి స్టిక్ టు ఇట్, డూ యువర్ ఓన్ రీసెర్చ్ అండ్ ఫిలాసఫీ అనుకో రఫ్ గా. ఐమ్ జస్ట్ పారాఫ్రేజింగ్. అది చేయడం చాలా కష్టం, ఎందుకంటే మన మైండ్ విల్ రన్ అవే టు 100 places. రైట్ నౌ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అదే మనం అనుకున్నట్టు దే వాంట్ ఎవ్రీథింగ్ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ కావాలి అనుకుంటున్నాను. రైట్, వద్దు అనట్లేదు, కానీ పుట్టి నేను ఈ రోజు గురించి ఆలోచించి నేను రేపటి గురించి ఆలోచించాలంటే నువ్వు అసలు లైఫ్ లో ఏం చేయలేవు. ఎందుకంటే లుక్ ఎట్ దిస్ వే, నేను చెప్పినట్టు ఎవడో డిగ్రీ చదివినా ఇంజనీరింగ్ చదివినా వాళ్ళు ఎలా రీచ్ అయ్యారు అక్కడికి? లాంగ్ టర్మ్ ఆలోచించా, షార్ట్ టర్మ్ ఆలోచించా? లాంగ్ టర్మ్. అప్పుడు అదే డిస్ప్లే చేశారా క్యారెక్టరిస్టిక్. సడన్ గా ఇప్పటి నుంచి నాకు ఆ క్యారెక్టరిస్టిక్ వద్దు, నేను ఈ రోజే బతకాలి, ఈ రోజే అన్ని అయిపోవాలి అంటే ఆ రోజే బతకలేవు. You should enjoy. Okay, to this, I will never say no, you should not enjoy. లేదు, enjoy. కానీ you should know what is that line you cannot cross. Right? ఇప్పుడు there is a 23-year-old 50,000 సంపాదిస్తున్నాడు నెలకి. 10 లక్షలు అప్పు తీసుకుని ఇటలీకి వెకేషన్ కి వెళ్ళగలుగుతాడా? 50,000 తీసుకునేవాడు వెళ్ళలేడు. మరి ఆ డిసిషన్ తీసుకోవాలా? అట్లా తీసుకోకూడదు. గ్రౌండ్ రియాలిటీ ఉంటే బెటర్. అంతే. ఆ 50,000తో మేబీ గోవా వెళ్ళగలుగుతాడు. దిస్ నో వన్ స్టాపింగ్ యూ ఫ్రమ్ ఎంజాయింగ్ ఎ గుడ్ వెకేషన్. బట్ టు అజ్యూమ్ దట్ అసలు నాకు ఇంకేం వద్దు, నేను మొత్తం ఈ రోజు చేసుకుంటా అంటే వారన్ బఫే ఫేమస్ గా చెప్పాడు, 9 women కెనాట్ బికమ్ ప్రెగ్నెంట్ అండ్ డెలివరీ బేబీ ఇన్ 1 month అని. 9 months కావాలి. రైట్, సేమ్ వే యూ విల్ నీడ్ యువర్ చదువుకుని ఇంజనీరింగ్ వెళ్ళాలంటే కావాలి. యువర్ మ్యాంగో ట్రీ నీడ్స్ 5 years to give the first mango fruit. That's part of nature. If you say I will not think long term in a 80-year life, see what is happening is a very interesting problem we will face. India will face it. This generation will face it. We will live longer. We will retire early. 45 కల్లా కంపెనీలు ఇంక పంపించేస్తాయి. బాబు ఇంకా చాలు, నువ్వు టూ ఎక్స్పెన్సివ్ అని. 35 ఏళ్ళు బతకాలి పైసలు లేకుండా. ఎలా? ప్లానింగ్ కరెక్ట్ గా చేసుకుంటూ స్లోగా చేసి ఎవడో చివడు. మనకంటే జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి, సోషల్ ఎకనామిక్ కండిషన్స్ హావ్ చేంజ్. ఇప్పుడు అంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్. 35 ఏళ్ళు మనీ లేకుండా ఎలా ఉంటావు? అండ్ మనీ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. యంగర్ పీపుల్ హ్యావ్ టైమ్ ఆన్ దేర్ సైడ్. ఆ టైం ని యూజ్ చేయాలి. అండ్ ఐల్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. నువ్వు 25 ఏళ్లకి సేవింగ్ ఇన్వెస్టింగ్ మొదలు పెట్టావు అనుకుందాం. 18 కూడా కాదు, 5,000 రూపాయలు మొదలు పెట్టావు అనుకుందాం. అండ్ ఆ 5,000 ఇంక నువ్వు మర్చిపోయి అలా చేస్తూనే ఉన్నావు. కాఫీ క్యాన్ ఇన్వెస్టింగ్. కాఫీ క్యాన్ కాదు, పవర్ ఆఫ్ కంపౌండింగ్. ఓకే, కాఫీ క్యాన్ ఇస్ సౌరభ్ స్టార్ట్ ప్రాసెస్, సో ఇట్స్ డిఫరెంట్. రైట్, సే ఎంత అయింది? 20కి మొదలయ్యి 50 వరకు చేస్తున్నాం అనుకుందాం. 25 years. ఒక షానా నాడు ఉన్నాడు వాడు ఫ్రెండ్. నువ్వు ఉన్నావు మంచోడు, హరీష్ అని షానా ఫ్రెండ్. లేదు, నేను ఎంత సంపాదిస్తానంటే నేను 10 ఏళ్ల తర్వాత మొదలు పెడతా అంటాడు. 10 ఏళ్ల తర్వాత ఆ 5,000 పెడితే he will not even be 1/4 of where you are. ఎందుకంటే ఆ 10 ఏళ్ల వాల్యూ అది. ఆ 10 years టైమ్ ఇస్ మోర్ వాల్యుబుల్. అంటాడు లేదు నేను ఎక్కువ సంపాదిస్తున్నా కదా, నేను 5 కాదు 10 పెడతా అంటాడు. అయినా కూడా రీచ్ అవ్వాలి. ఎందుకంటే యూ కెన్ మ్యాథమెటికలీ ప్రూవ్ దట్ టైమ్ ఇస్ మోర్ వాల్యుబుల్ దెన్ మనీ. అమౌంట్ కాదు ఇంపార్టెంట్, ఆ టైం. రైట్? So when the bamboo tree is there for that 5 years, that's when it gets its spurt. Right? 60 feet 5 weeks లో ఎందుకు పుడుతుంది? 5 ఏళ్ళు జర్మినేట్ అవుతుంది కాబట్టి. Just preparing to break out. If you don't give your future that opportunity to break out and do well for you, right? It's up to you. Now you have to decide, అరే నాకు ఎంజాయ్మెంట్ అంటే ఏంటి? సరే, నేను I want to live my life అంటావు. అసలు ఫస్ట్ what does that mean? What does that mean? ఎగ్జాక్ట్ పాయింట్ తెలియాలి అసలు దేనికోసం ఎందుకోసం అని తెలుసుకున్నట్టు. అండ్ ఇప్పుడు నేను చెప్పిన దానిలో దేనిలో కూడా రాకెట్ సైన్స్ లేదు. నువ్వు చెప్పినట్టు నేను నేర్చుకుంటా అనేది కూడా లేదు.
Any common sense person should think like that. But look, we are human beings, we are emotional. మన ఎమోషన్స్ పే చేస్తాయి. సొసైటీ ప్రెషర్ అంటే అది ఎమోషనల్ ప్రెషర్, అది పే చేస్తాయి. సక్సెస్ఫుల్ అవ్వాలంటే మార్కెట్ లో ఆ ప్రెషర్స్ ని నువ్వు ఎలా తట్టుకొని యూ విల్ స్టిల్ బి రేషనల్ ఇన్ యువర్ డెసిషన్ మేకింగ్, అది ఇంపార్టెంట్. అండ్ మార్కెట్ లో ఇంకొక మిత్ ఉంది, అది ఏంటి అంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ ఓన్లీ ఫర్ రిటైర్మెంట్ అన్నట్టు. ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది బోరింగ్ వర్డ్. ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చాలా బోరింగ్ వర్డ్. రిటైర్మెంట్ అనేది కూడా చాలా బోరింగ్ వర్డ్, రైట్? The way I look at it is a bit different. We are in a more dynamic world. So, for example, if you are taking a direct flight from New York to Delhi to New York, straight line వెళ్తుందా ఫ్లైట్? వెళ్ళదు. You go up and then the ground stations are guiding you where you have to go. Very similar to a Google map. It will tell you right this go, left this go, and you will reach your destination, right? When you're talking about financial life, you have to think like that. End destination retirement, but the journey is more important than end goal. End goal is important, but the end goal is driving this journey, right? So this thought process that utti retirement, utti planning is again fairly, old school, right? Well, how the way you have to think is life is dynamic, kada? Life is dynamic, and there are so many steps you have to take to reach to the end goal. Start optimizing those steps first. సరైన స్టెప్ తీసుకుంటున్నానా లేదా చూసుకుని అప్పుడు అలా ముందుకెళ్ళాలి, రైట్? అప్పుడు నీకు యూ విల్ యాక్చువల్లీ సీ హై ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్. సార్, ఓల్డర్ జనరేషన్ ఎలా ఉండేది అంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా ఆలోచించినట్టయితే చిట్స్ కానివ్వండి, డ్వాక్రా కానివ్వండి, లోన్స్, ఎఫ్డీస్ కానివ్వండి, ఇలా ఇన్వెస్ట్మెంట్ చూసేవాళ్ళు. అండ్ అట్ ద సేమ్ టైం ఇన్సూరెన్స్ ని కూడా వాళ్ళు ఒక ఇన్వెస్ట్మెంట్ లా చూస్తున్నారు. దాన్ని ఎలా చెప్పచ్చండి? దిస్ ఇస్ మై కామన్ ఫ్రేజ్. పారాషూట్ కొంటున్నప్పుడు దాని రీసేల్ వాల్యూ ఎంత ఉంది అని అడుగుడు. పారాషూట్ పని చేస్తుందా పని చేద్దని ఆలోచించాలి. ఇన్సూరెన్స్ పారాషూట్. ఇన్సూరెన్స్ నువ్వు కొని, రైట్, యూ బాట్ ఇట్ బికాస్ రీసేల్ వాల్యూ ఇస్ హై బట్ ఇట్ హస్ హోల్స్ అనుకో, ఏమవుతుంది? యూ విల్ నాట్ బి దేర్ టు రిటర్న్ ఇట్, రైట్? సో ఐ థింక్ దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. ఇట్స్ ఆల్సో బికాస్ ఆఫ్ ద జనరేషనల్ షిఫ్ట్. అంటే this concept of kitna deta hai, what is the mileage, right, was there because we didn't have the money. 2 generations ago parents didn't have the money. 1 generation ago some money came. Now we are richer as a country, as a individual families, but we still stick to this whole thought process that are kitna deta hai, right? And that's very good. That was good at a particular point of time. That is not good. That's not necessarily good now. So when it comes to insurance investment, it's actually a parachute. Find the best parachute that you need, right? And why do people combine with investment? They think that, oh, I can get back money. Akade pappulo kalesta. I'll give it's interesting, right? I'll use the same example. Neeku 50 square feet parachute kavali nee weight ki, okay? కానీ పక్కన ఒకడు ఉన్నాడు 10 square feet పారాషూట్, కానీ నేను మనీ అని కల్పిస్తా అంటాడు. మనం ఏం చేస్తాం? చాలా మంది 10 square feet పారాషూట్ తీసుకుంటే మంచిది అనుకుంటాం. వాడు ఎందుకు అమ్ముతున్నాడు? అది ఆ 10 square feet పారాషూట్ పని చేయదు, వాడికి తెలుసు. పడ్డప్పుడు అయిపోతుంది. పనికి వచ్చేది ఇది. సో వీఆర్ బయింగ్ స్టఫ్ విచ్ వీ డోంట్ నీడ్. ఇండియన్స్ లాస్ట్ 15,000 crores ఇన్ మిస్సోల్డ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ బిట్వీన్ 2003 and 2011. ఎంత? 15,000 కోట్లు అనవసరమైన ప్రొడక్ట్స్, రైట్? నీకు సూట్ అయ్యేది తీసుకోవాలి. సూటబిలిటీ అని అంటారు రెగ్యులేటర్స్. నీకు సూట్ అవ్వాలి. నీకు సూట్ కాంది నేను తీసుకోవడం కోసం తీసుకుంటానంటే అవ్వదు. అంటే మన దగ్గర చాలా మంది మిస్టేక్ ఎలా చేస్తారు, ట్యాక్స్ కోసం కొంటారు. డజంట్ వర్క్. సో రైట్ ఇన్సూరెన్స్ యూజ్ చేసుకోవాలి. రైట్ ఇన్సూరెన్స్ యూజ్ చేసుకోవాలి. నీకు ఎందుకు అంటే సేమ్ అది ఎందుకు కావాలి? నాకు ఇది నా రిస్క్ మేనేజ్మెంట్ కోసం కావాలి. నాకేమైనా అయితే నా ఫ్యామిలీ ప్రొటెక్ట్ అవ్వాలి. వన్స్ యూ స్టార్ట్ డిఫైనింగ్ దట్, యువర్ చెప్పే కదా ప్రాసెస్ ఆఫ్ coming to the end decision is important. The decisions will be right. Appudu, for example, you'll only buy a term plan. It doesn't matter who you buy it also from at a level. So financial planning and stock investments ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరి లైఫ్ లో. ఇప్పుడున్న యూత్, ఇప్పుడున్న యంగర్ జనరేషన్ మొత్తం దీంట్లోకి వెళ్ళిపోవడం కరెక్టా, లేకపోతే ఒక పీస్ ఆఫ్ మన డైలీ లైఫ్ లో ఒక చిన్న థింగ్ దాన్ని ఉంచుకోవడం కరెక్టా? Like, what do you suggest? You have to live your life, kada. See, it's a very interesting irony, right, in your question. I want to live my life today, so I will take all the risks anukuntamu. But how do you define your life today అనేది ఆలోచించాము, right?
సో మనీ ఈజ్ maybe the most important thing in your life. I don't think we should even debate that, right? Especially when in middle class families, we don't talk about money, right? Because we think it's not our cup of tea. But it's very important. We cannot ignore it. But it's not our life. It's an enabler for our life, right? All the people who are successful in making money have not gotten there by pursuing money. They got there by pursuing something else. Money is a side effect, right? So నేను ఇన్వెస్ట్ చేయాలి ఇవన్నీ చేయాలంటే లాంగ్ టర్మ్స్ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను అంటే ఇట్స్ బిహేవియరల్ ఇది మీరు సింగిల్ యువర్ ఆల్ ఇప్పుడు ఇఫ్ యూ గో టు సమ్మన్ హూ హ్యాస్ కిడ్స్ హీ హాస్ నెవర్ ఇన్వెస్టెడ్ ఇన్ ద మార్కెట్ ఆర్ ఎనీథింగ్ యూ గో టు హిమ్ అండ్ సే టూ పీపుల్ గో హర్ష అండ్ యూ గో అండ్ సే నా దగ్గర చాలా మంచి ప్రొడక్ట్ ఉంది 50% రిటర్న్ ఇస్తుంది ఓవర్ నైట్ కొంటావా అంటాడు వాడు సరే ఆలోచిస్తా అంటాడు వెళ్ళిపోతాడు పట్టించుకోడు హర్ష వెళ్తాడు హర్ష వెళ్ళి నా దగ్గర ప్రొడక్ట్ ఉంది మీ అమ్మాయి ఉంది కదా కాలేజ్ వెళ్ళాలి కదా ఆ అమ్మాయి కాలేజ్ వెళ్ళడానికి దిస్ విల్ హెల్ప్ యూ అంటాడు ఎవరి దగ్గర నుంచి కొంటాడు కాలేజ్ వెళ్ళడానికి ఎందుకు అంటే అదే లైఫ్ కాబట్టి రిటర్న్ కాదు ఏం అక్కడ లైఫ్ లో ఇంపార్టెంట్ గోల్ అమ్మాయిని చదివించడం అనే గోల్ కి అది సపోర్ట్ చేస్తున్నాడు అంటే ఆ నీడ్ కి నువ్వు వాల్యూ యాడ్ చేస్తున్నావు కాబట్టి నీడ్ ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్ దానికి వాల్యూ యాడ్ చేసే డెసిషన్ తీసుకోవాలి ఇఫ్ మనీ ఇన్ ఇట్ సెల్ఫ్ ఈస్ ద ఎయిమ్ యూ విల్ నెవర్ గెట్ దట్ అండ్ చాలా మంది ఈవెన్ స్టాక్ మార్కెట్స్ కూడా టచ్ చేయకుండా డైరెక్ట్ క్రిప్టోకి వెళ్ళిపోతున్నారు ఎందుకంటే అది చాలా వోల్టైల్ ఉంటుంది అంటే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి అండ్ 24/7 ట్రేడ్ చేసుకోవచ్చు అండ్ ఈ బేసిక్ నాలెడ్జ్ లేకుండా కూడా డైరెక్ట్ గా వెళ్ళిపోతున్నారు అన్నమాట సో దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటే దిస్ ఇస్ ఆల్ అ వెరీ ఇంట్రెస్టింగ్ 21st century problem where same is playing. Either I have too many problems I want to solve it, or I just want to take a shortcut to becoming rich because I heard someone else is becoming rich. Right? That's really one way of looking at it. Right? Kani if you look at most people, crypto లో పైసలు ఎవరు చేశారు అంటే ఎవరైతే అమ్మాడో ఇనిషియల్ గా వాళ్ళే చేశారు కొన్న వాళ్ళలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ నెగటివ్ రైట్ సో ఇమాజిన్ దిస్ రైట్ క్రిప్టో అంత వాలటిలిటీ రైట్ ఒక నార్మల్ పర్సన్ యాక్చువల్లీ క్యాన్ దే సస్టైన్ దట్ కైండ్ ఆఫ్ వాలటిలిటీ అసలు కష్టం యాక్చువల్లీ మరి ఎందుకు వెళ్తున్నారు హోప్ గ్రీడ్ అరే ఇదే హోప్ ఒకవైపు నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందేమో అని గ్రీడ్ అరే నేను మిలియనర్ అయిపోతామో నా ఇంకా అసలు కష్టపడక్కర్లే లైఫ్ లో రైట్ లైఫ్ లో కష్టపడకుండా ఏమో షార్ట్ కట్లు పనిచేయవు అండ్ దీస్ ఆర్ ఆల్ ఫండమెంటల్స్ రైట్ అది అర్థం చేసుకున్న వాళ్ళు రైట్ దే విల్ వర్క్ డిఫరెంట్లీ ఇన్ఫాక్ట్ టు కంబైన్ యువర్ స్టాక్ క్రిప్టో ట్రేడింగ్ అన్ని మామూలుగా ఎలా ఆలోచించాలంటే మీ జనరేషన్ లో అవుతుందో లేదో తెలియదు కానీ మా జనరేషన్ లో మా మదర్ ఏం చేసేవారంటే కిచెన్ లో 5 డబ్బాలు 6 డబ్బాల్లో పైసలు అలా పెట్టేవాడు ఎప్పుడు కావాలన్నా కూడా అలా వచ్చేది నువ్వు చెప్పేది దాని గురించి కూడా ఎక్కడి నుంచో తీస్తారు అది మనకి ఎక్కడి నుంచి ఇస్తారో తెలియదు ఏం చేస్తున్నారు వాళ్ళు డైవర్సిఫై చేస్తున్నారు డైవర్సిఫై మనం ఇక్కడ కూడా చేయొచ్చు సరే నేను 90% నార్మల్ గా చేస్తాను 10% నేను ఆ లాస్ తట్టుకోగలుగుతా కాబట్టి నేను కొంచెం ఎక్కువ రిస్క్ తీసుకుంటాను దీన్ని అలా ఆలోచించు సో దర్ ఆర్ సో మెనీ వేస్ ఆఫ్ థింకింగ్ రైట్ ఈ 10% పోయినా నాకు పర్వాలేదు అనుకున్నాను యూ విల్ థింక్ లైక్ దట్ యూ విల్ యాక్ట్ లైక్ దట్ సో ఇట్స్ ఆల్ అబౌట్ జస్ట్ స్టెప్పింగ్ బ్యాక్ అండ్ సేయింగ్ బాబు దిస్ ఇస్ వేర్ ఐ యామ్ నేను ఇది చేయగలుగుతా ఈ లాస్ నేను భరించగలుగుతా సో నేను ఇలా చేస్తాను రైట్ సో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఆన్ మార్కెట్ ఇప్పుడు చాలా మంది యూట్యూబర్స్ వచ్చేసారు అండ్ చాలా మంది కాంటెంట్ క్రియేటర్స్ వచ్చేసారు అండ్ కొంతమంది మంచి చేయడానికి నిజంగా హెల్ప్ చేయడానికి కొంతమంది టెలిగ్రామ్ ఛానల్స్ ఓపెన్ చేసేసి ఫేక్ ప్రాఫిట్స్ చూసేసి రీసెంట్ గా చాలా కాంట్రవర్సీస్ కూడా అయ్యాయి అండ్ 20 year లో హార్డ్లీ ఒక 6 to 7 కాంట్రవర్సీస్ అయితే ఈజీగా అవుతాయి నార్త్ బెల్ట్ లో కానీ సౌత్ బెల్ట్ లో కానీ ఖచ్చితంగా ఆ యూట్యూబర్ ఈ ఫేక్ అని ఈ ఏజెన్సీ ఈ ఫేక్ అని సో ఈ ఇన్ఫ్లుయెన్స్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అనేది యూత్ ఎంతవరకు కన్స్యూమ్ చేస్తే కరెక్ట్ అంటారు అందుకే నేను చెప్పాను 3 డూ యువర్ ఓన్ రీసెర్చ్ అని ఓకే ఒకటే చెప్తాను నేను నీకు ఎవడైనా ఫ్రీ అడ్వైస్ ఇస్తున్నాడు అనుకో ఫ్రీ టిప్ ఇస్తున్నాడు అనుకో నిజంగా అది అంత రిటర్న్స్ ఇవ్వతుందంటే నీకు ఎందుకు ఇస్తాడు వాడే చేసుకుంటున్నా ఇప్పుడు అట్లా సోషల్ మీడియా హస్ డన్ సంథింగ్ గుడ్ అవేర్నెస్ పెంచింది క్వైట్ అమేజింగ్ ఒకడు కరెక్ట్ ఒకడు రాంగ్ అని చెప్పకుండా నిజంగా ఓకే ఒక స్టాక్ 100% పెరిగిపోతుందని నీకెందుకు చెప్తున్నాడు అది కూడా ఫ్రీగా ఆ క్వశ్చన్ అడిగితే నీకు ఆన్సర్ వచ్చేస్తుంది
ఆర్ దర్ ఫ్రీ లంచెస్ ఇన్ ద వరల్డ్? లేవు. ఫ్రీగా చదివామా, ఫ్రీగా తింటామా, మరి అది ఫ్రీగా ఎందుకు వస్తుంది? పుట్టి మనకి ఆక్సిజన్ ఫ్రీ, టిప్స్ అన్ని ఫ్రీగా, నథింగ్ ఎల్స్ ఇస్ ఫ్రీ. అండ్ ఫైనల్ క్వశ్చన్, ఒకవేళ మీరు నా హోస్ట్ పొజిషన్ లో ఉంటే, నా సీట్ లో ఉంటే మిమ్మల్ని మీరు అడిగే క్వశ్చన్ మనీ మేనేజ్ చేయడం ఎందుకు ఇంత కష్టం? దానికి ఆన్సర్ మీరు ఎందుకు కష్టం అంటే, మనం అనుకుంటాము ఇట్స్ ఆల్ అబౌట్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్ అని. ఇట్స్ నాట్. ఇట్స్ అబౌట్ హౌ వి ఎంగేజ్ విత్ ద వరల్డ్ అండ్ ద ఫీడ్బ్యాక్ అవర్ మైండ్ గెట్స్ అండ్ హౌ వి రియాక్ట్ టు ఇట్. రైట్. చాలా మంది క్రిప్టో ఎందుకు కొంటారంటే పార్టీలో మాట్లాడచ్చండి. చాలా మంది నేను ఇంజనీరింగ్ చదివాను కదా, నేను మనీ కూడా చదివేస్తాను అనుకుంటారు. సేమ్ నేను ఇంటర్నెట్ లో చదివి డాక్టర్ అయిపోయినట్టు. Knowing yourself is one of the toughest things. In India, that's what we have talked about for centuries. Knowing your limitations is very important for managing money. నాకు తెలియదు అని ఒప్పుకోవాలి మనం. అది చాలా కష్టం ఒప్పుకోవడం. నాకు అన్ని రోజు అనుకుంటాం. సో అందుకు ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు మేనేజ్. నాకు తెలియదు, నా లిమిటేషన్స్ ఉన్నాయి అనగానే యూ స్టార్ట్. ఇప్పుడు క్రికెట్ లో ఉంటారు కదా, ప్లే విత్ ఇన్ యువర్ లిమిటేషన్స్ అని. ఎందుకంటారు? మన పొటెన్షియల్ మనకు అర్థం అవ్వాలి, మనకు తెలియాలి. నేను స్ట్రేట్ బ్యాట్ ఆడితే నాకు ఇలా అవుతుంది. రైట్. ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో మనం 6 వికెట్స్ పోయాయిగా 0 రన్స్ కి. ఎందుకు? వీ డోంట్ ప్లే ఇన్ అవర్ లిమిటేషన్స్. సో వెన్ యూ ప్లే ఇన్ విత్ ఇన్ యువర్ లిమిటేషన్స్, యూ నో అరే ఇది నేను ఇది చేయగలుగుతా, నాకు ఇది తెలుసు. రైట్. యూ ఆర్ గివింగ్ 3 examples. You know why? Because you knew it. If I come up with another name which you didn't know, you will say అరే ఆ లిమిటేషన్స్ లో పనిచేసి మనీ మేనేజ్ చేయడం చాలా కష్టం. రైట్. ప్లస్ ఇంకోటి ఏంటంటే, మనందరికీ భయం ఉంది, ఎదురోడు నాకు చెప్తున్నది తప్ప అని. ఆ ట్రస్ట్ లేదు. మార్కెట్స్ లో ఇంకా చాలా ఆ భయం చాలా ఉంటది. లైక్ ఎందుకు అంటే, ఒక సడన్ మెసేజ్ వచ్చేస్తుంది, పాపప్ అవుతుంది, ఏంటి ఈ స్టాక్ తీసేసుకోండి అని. ట్రస్ట్ చేయాలా లేదా? అండ్ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ క్రియేటర్స్ విచ్ హ్యాస్ హ్యూజ్ ఫాలోయింగ్ ఉంటుంది వాళ్ళకి, అరౌండ్ 2 million 3 million ఫాలోయింగ్ ఉన్న నార్త్ బెల్ట్ లో క్రియేటర్స్ కూడా they give some suggestions, tips. Yeah, see, so you have to be cautious. See, do your own research. You can learn, get knowledge. Ask the right questions and get the knowledge and then take a call. Call should always be yours, not someone else's. అండ్ చాలా యంగ్ ఏజ్ నుంచి మనం ఈ ఫైనాన్షియల్స్ కూడా, ఎందుకంటే స్కూల్లో మనకు అసలు నేర్పారు, మన పేరెంట్స్ కూడా మనకు అసలు గైడ్ చేయరు. సో చాలా యంగ్ ఏజ్ నుంచి మనం ఈ థింగ్ లోకి రావాలి అంటే, is there any sources or is there anything? అంటే it's obviously, we have to start. Financial literacy should be part of our education system. కానీ more than that, you have to think of it this way, right? మన ఇళ్ళలో కూడా అంతే కదా. When you are 15, will anyone discuss money with you at home? No. Will not. Right? So culturally, it's not India. Globally, ante, right? So there is a notion that when you start earning your money, you start making your decisions. That's why it's done this way, right? You literacy చేయొచ్చు, మీకు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, కానీ థియరీ. ప్రాక్టికల్ ఎప్పుడూ ప్రాక్టికల్. When you go into life, you will learn it. The hard way or the easy way, right? And ఏంటంటే, one other important metric. If you remove the richest people in India, top 2%, 98% is now. Majority of the 98% don't have the money to invest. 20వ తారీఖు వాడు ఉద్యోగం చేస్తున్నాడంటే 25th కల్లా అయిపోతాయి మనీ. వాడు ఇంకా 25th నుంచి 31st వరకు ఎలా అని ఫ్రెండ్స్ దగ్గర నుంచి తీసుకుని, వీడియో దగ్గర తీసుకుని, వాడి దగ్గర తీసుకుని గడుపుతాడు. వాడు ఇన్వెస్ట్ చేయాలా? ఐ గెస్ చేయకూడదు. బట్ ఆడ మ్యాట్రిక్స్ నుంచి బయటికి పడాలి అంటే వేరే ఏమైనా చేయాలేమో. ఆ మ్యాట్రిక్స్ నుంచి నేను ఇంకా గొప్పవాడిని అయిపోయి బయటకు వస్తాను అనుకున్నా ఒకవేళ, నేను ఇన్వెస్ట్ చేసి బయటకు వస్తాను ఒకటి ఒక రూట్, నేను ట్రేడింగ్ చేసి బయటకు వస్తాను అనుకున్నా ఇంకో రూట్. అన్నిటికన్నా రిస్క్ ట్రేడింగ్. ఇంకా కిందకి వెళ్తాము. నువ్వు ఇన్వెస్ట్ చేయాలి, ట్రేడింగ్ చేయకూడదు. అది డిఫరెన్స్. 5,000 ఇన్వెస్ట్ చేస్తాను, నేను 20,000 వరకు ముట్టందాన్ని, మంచిది. కానీ 5 రోజులు నేను ఎలా చేయాలంటే, నేను పని చేస్తాను, నాకు ఓవర్ నైట్ రిటర్న్ వస్తుంది 5 రోజులకి అనుకుంటే, అది 25th అయిపోయామని 20వ తారీఖు అయిపోతుంది. ఆ 20వ తారీఖు అయినప్పుడు ఏం చేస్తావు? అరే నాకు ఈ ఉద్యోగం నచ్చట్లేదు, ఆడ నాకు మొత్తం మనీ ఇవ్వట్లేదు, ఒక పని చేద్దాం, వేరే ఉద్యోగం వెతుకుందాం అంటే హైయర్ హైక్. సో యూ స్టార్ట్ మేకింగ్ డెసిషన్స్ ఇన్ యువర్ లైఫ్. సో ఇట్స్ లైక్ ఎ సర్క్యులర్ లాజిక్. యు ఆర్ ఫీడింగ్ యువర్ సెల్ఫ్ bad decisions, and after a point there's a part of no return. సో మీరు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ అయ్యండి, అండ్ యంగ్ జనరేషన్ స్టాక్ మార్కెట్ లోకి ఎంటర్ అవ్వడం
అండ్ ఈ భూమ్ అంతా చూస్తున్నప్పుడు అండ్ ద మిస్టేక్స్ మీరు చూస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అండ్ యంగ్ పీపుల్ తో మీరు ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళ మైండ్ సెట్ మీకు ఎలా అనిపిస్తుంది? Right. అదే I see a lot of potential. Amazing. You know, for example, you started at 18 and you did your research. It's good. See, the problem comes when we make bad decisions. The problem doesn't come when we learn things. Learning is always good. We have to use to calibrate ourselves there. Ante. I see a huge amount of hope. You know, there's a lot of hope for youngsters. But we have to just remember these checks and balances. పెట్టుకోవాలి. సో అసలు ఏ మార్కెట్ పొటెన్షియల్ ఎక్కువ అంటే ఇప్పుడు మొన్నటి వరకు చాలా మంది ఇండియన్ మార్కెట్స్ లో ట్రేడ్ చేసేవాళ్ళు అండ్ చాలా మంది షిఫ్ట్ అవుతున్నారు ఇప్పుడు నాస్డాక్ కి అండ్ చాలా మంది వేరే మార్కెట్స్ కి షిఫ్ట్ అవుతున్నారు. సింగపూర్ అది మనకన్నా ఒక 20 minutes ముందే ఓపెన్ అవుతుంది అని చెప్పేసి ఫస్ట్ దాంట్లో ట్రేడ్ చేసి వస్తారు అండ్ అలా సో మార్కెట్స్ ఆర్ గుడ్. అండ్ ఇప్పుడున్న థింగ్ లో అయితే మనకు అన్ని మార్కెట్ కి యాక్సెస్ ఉంది. మనం ఇక్కడే ఉండి గ్లోబల్ మార్కెట్స్ ట్రేడ్ చేయొచ్చు. సో విచ్ ఇస్ బెటర్? ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నావు ఆ క్వశ్చన్ ఆన్సర్ చేసుకో ఫస్ట్. అప్పుడు ఇవన్నీ ఆన్సర్లు వచ్చేస్తాయి. దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అన్నీ వచ్చేస్తాయి. అది అడగకుండా నాకు అంటే 20 నిమిషాల ముందు మొదలవుతుంది నేను వెళ్తున్నాను అంటే ఇట్స్ ఆల్మోస్ట్ సౌండ్స్ లైక్ ఎ కిడ్ హూ నీడ్స్ టు స్మోక్ ఎ సిగరెట్. ఈ బట్టి కొట్టి ఇప్పుడు ఓపెన్ అవ్వదు, ఒక 10 నిమిషాల ముందు ఇంకోటి ఉంది, ఆడ దగ్గర సిగరెట్ దొరుకుతుందని వెళ్ళిపోతాడు. సేమ్ అడిక్షనే కదా. ఇట్స్ నాట్ ఇన్వెస్టింగ్, ఇట్స్ నాట్ లిటరలీ స్టాక్ మార్కెట్ కి ఎడిక్ట్ అవుతున్నారు. అంటే ఈ చాలా మంది ఈ ఫినాన్స్ కి స్టాక్ మార్కెట్ కి నిజంగా ఎడిక్ట్ అవుతున్నారు. ఇది అడిక్షన్ అవుతానే ఇలా చేస్తాం కదా. అడిక్షన్ అవుతున్నా నాకు డబుల్ అయిపోవాలి, అడిక్షన్ అవుతూనే నేను ఇక్కడ చేస్తాను అక్కడ చేస్తాను, నాకు ఆ అడ్రినలిన్ రష్ రావట్లేదు. రైట్, ఎగ్జాక్ట్లీ. ఇట్స్ అన్ అడిక్షన్, ఇట్స్ నాట్ ఇన్వెస్టింగ్. ఇండియా ఇప్పుడు ఇక్కడ ఉన్నాం మనం చూడండి, మీకు వేరే అడగల ఇండియా గ్రోత్ ఉందా? నంబర్ ఆఫ్ కార్లు పెరుగుతున్నాయా? అందుకు పెట్రోల్ పెరుగుతుందా? సాలరీలు పెరుగుతున్నాయా? జనాలు బాగా చదువుతున్నారా? ఆర్ ఇండియన్స్ నౌ CEOs of global companies? Okay. Everywhere you see India is growing. ఇంక క్వశ్చన్ ఏముందా? ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలి, ఇండియాలో కూడా ఇన్వెస్ట్ చేయాలి. ఇండియాలో కూడా ఎలా అంటే నేను పోయి నాస్డాక్ లో ఇన్వెస్ట్ చేస్తా అంటున్నావు, నీకేం తెలుసు నాస్డాక్ కంపెనీస్ గురించి? ఫస్ట్ క్వశ్చన్ కంపెనీస్ చాలా మందికి సో పాపులర్, టెస్లా, ఫేస్బుక్. యూ కెన్ డూ దట్ అగైన్. డైవర్సిఫై చేసి కొంచెం అక్కడ కొంచెం ఇక్కడ పెట్టుకుంటే మంచిది. కానీ ఆ వ్యూ కూడా 20 ఏళ్ల వ్యూ ఉండాలి. ఇట్ కెనాట్ బి జస్ట్ టుడేస్ వ్యూ. యంగ్స్టర్స్ కి మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వగలుగుతారు? చాలా సజెషన్స్ ఇచ్చాను. రైట్, సీ లుక్, దేర్ ఇస్ నో షూర్ షార్ట్ వే ఫర్ సక్సెస్. ఓకే, ఇప్పుడు నేను చెప్తున్నా ఇది చేయండి అది చేయండి అని. ఈవెన్ దట్ యూ షుడ్ క్రిటికలీ లుక్ అట్ ఇట్ అండ్ దెన్ మేక్ యువర్ ఓన్ కాల్. నేను చెప్పేది గాస్పల్ ట్రూత్ కాదు. ఓకే, ఇది నా ఎక్స్పీరియన్స్ నేను నేర్చుకుని చెప్తున్నాను అంతే. ఓకే, always do your own research, get your own footings right. Thank you so much for